ఒక 5 సంవత్సరాలు ఇంతటి పాలన చూసి, ఇంత నరకమైనటువంటి పాలన చూసి, అంత అవినీతి పాలన చూసిన తర్వాత వాటిని ప్రక్షాళన చేయాలంటే, మొన్న వరదలొచ్చి బురద కడగాలంటే ఎన్ని రోజులు పట్టింది? మరి ప్రభుత్వ యంత్రాంగంలో మార్పులు చేర్పులు అర్థం చేసుకుని ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా టైం పడుతుంది. ఈలోపు అనేవాళ్ళు అంటూనే ఉంటారు. నాకు తెలిసి ప్రజలకైతే సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. మీరు చెప్పినటువంటి సమస్యలు ప్రతి ప్రభుత్వంలో ఉంటూ ఉంటాయి, కానీ మా ప్రభుత్వము ఖచ్చితంగా వీటన్ని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మార్క్ పాలన అంటే ఆయన చాలా పైనుంచి కింద స్థాయి వరకు కూడా చాలా పకడ్బందీగా ఉంటారు అనేది ఒకటి ఉన్నది, అందరికీ తెలిసిందే. కాబట్టి అదే విధానంగా ఇప్పుడు ఆయన మళ్ళీ చెప్తున్నారు, నేను 1995 సీఎంని చూస్తారు అని. ఆయన వయసు ఇప్పుడు 75 సంవత్సరాలు పడినప్పటికీ కూడా ఆయన అంతే యాక్టివ్గా పనిచేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ప్రజల కోసం కాదా? అటు నరేంద్ర మోదీ గారు కూడా అంతే కదా, వికసిత భారత్ ఏదైతే దేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలాగా తీసుకొని వెళ్ళాలి, సప్లై చైన్లో మన దేశం నెంబర్ 1 లాగా రావాలి, అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని ఏదైతే తాపత్రయపడుతున్నారో, అలానే ఆంధ్రప్రదేశ్లో నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు చెప్పారు కదా, ఆంధ్రప్రదేశ్ కూడా వికసిత ఆంధ్రప్రదేశ్ అవ్వాలి, దానికి తగ్గట్టుగానే మేము అన్ని విధాల కేంద్రం సహాయం కూడా చేస్తుంది. ఇవన్నీ కలిపి ఇంత అంటే ప్రజలు సంయమనంగానే ఉన్నారు. మధ్యలో ఈ రాజకీయ నాయకులు, ఇంకొంతమంది విశ్లేషకులు వాళ్ళు చేసేటటువంటి డ్రామా ఇదంతా. ప్రజలకి తెలుసు, అరే ఇంత కష్టాలు పడిగానే ఇప్పుడిప్పుడే ముందుకెళ్తున్నాము, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చూస్తున్నాను. మొన్నటి వరకు గుంతల రోడ్లు ఉండే, మీరు చూడండి ఇప్పుడు ఎన్ని, మీరు రోజు పేపర్ చూస్తే పూడుకలు కనిపిస్తుంది, అంటే రోడ్లు బాగునే ఉన్నాయి. టైం పడుతుంది కదా, రాత్రి అన్ని రోడ్లు వేసేయలేం కదా, 1 by 1 ఫేస్ బై ఫేస్ ఉంటుంది ఏదైనా.